నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో ఈ సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కదా, దాని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవునండి, ఇది ఇప్పుడు చాలా ముఖ్యమైన చర్చ. మన దగ్గరున్న వార్తా కథనాలు, ప్రభుత్వ రిపోర్ట్లు చూస్తుంటే అసలు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవాలి ముందు. నిజమే. ఇటీవల కోల్హాపూర్లో జరిగిన సంఘటన గురించి మీరు వినే ఉంటారు. ఆ డిజిటల్ అరెస్ట్ మోసమా? అదే, ఏకంగా 7.86 కోట్ల రూపాయలు. అది కూడా డిజిటల్ అరెస్ట్ అని చెప్పి. అమ్మో, అంటే ఎలా మోసం చేశారు? పోలీసులమని, ఈడీ అధికారులమని చెప్పారా? అవును, నకిలీ ఐడి కార్డులు, అఫీషియల్ లెటర్స్ లాంటివి చూపించి వీడియో కాల్స్ కూడా చేసి నమ్మించారు. ఒక వృద్ధుని బాగా భయపెట్టి 14 సార్లుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. 14 లావాదేవీల్లోనా? అంటే పూర్తిగా నమ్మించేశారన్నమాట. ఈ అధికారుల పేరు చెప్పి భయపెట్టడం అనేది బాగా పనిచేస్తుంది వీళ్ళకి. భయపెట్టడమే కాదు, కొన్నిసార్లు ఆశ కూడా చూపిస్తున్నారు. జైపూర్లో చూడండి, ఫేస్బుక్లో మెరైనర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి. ఉద్యోగాల పేరుతోనా? అవును, ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేశారు. ఇంకోవైపు లక్నో దుబాయ్ ముఠా ఒకటి. టెలిగ్రామ్, వాట్సాప్, ఆ రెడ్డి అన్న యాప్ అనేది ఉందంట. దాని ద్వారా 1000 మందికి పైగా మోసం చేశారు. అంటే ఇది కేవలం అక్కడో ఇక్కడో కాదు, దేశం మొత్తం పాకిపోయింది ఈ సమస్య. ఖచ్చితంగా. గుజరాత్లో అయితే ఆపరేషన్ సైబర్ స్టార్మ్ అని ఒకటి చేశారు. 35 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడే దాదాపు 3 కోట్ల రికవర్ అయ్యింది. సిబిఐ వాళ్లు కూడా ఆపరేషన్ చక్రవి చేశారు కదా, అందులో ఎన్నో లక్షల మ్యూల్ ఖాతాలు బయటపడ్డాయట. అవును, దాదాపు 8.5 లక్షల మ్యూల్ ఖాతాలు. అంటే ఈ మోసగాళ్లు డబ్బు దాచుకోవడానికి, అటు ఇటు తిప్పడానికి వాడే బోగస్ అకౌంట్లన్నమాట. తెలంగాణలో కూడా పెద్ద ఆపరేషనే జరిగింది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా 50 మందికి పైగా పట్టుకున్నారు. సుమారు 88 కోట్లకు పైగా మోసం బయటపడింది. కానీ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఆ కర్ణాటక సంఘటన. నిజంగా, ఆ డిజిటల్ అరెస్టు మోసంలో 50 లక్షలు పోగొట్టుకుని ఆ వృద్ధ దంపతులు తట్టుకోలేకపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. వింటుంటేనే చాలా విచారంగా ఉంది. ఇది కేవలం డబ్బు పోవడం కాదు, ప్రాణాలు కూడా పోతున్నాయి. అవును, ఆర్థిక నష్టం కూడా తక్కువేం కాదు. ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 3 త్రైమాసికాల్లోనే 107 కోట్లు పోయింది. 107 కోట్ల? అవును, అంచనాలు చూస్తే ఇంకా భయమేస్తోంది. 2025 నాటికి ఫిర్యాదులు 25 లక్షలకు, నష్టం ఏకంగా 20,000 కోట్లకు చేరొచ్చని అంటున్నారు. 20,000 కోట్ల? నమ్మలేకపోతున్నాం. అందులో బ్యాంకింగ్ రంగంలోనే దాదాపు 8,200 కోట్లు ఉండొచ్చని అంచనా. మరి ఇంత జరుగుతున్నప్పుడు మనం, అంటే సామాన్యులు ఎలా రక్షించుకోవాలి? వాళ్ళు చాలా నమ్మకంగా మాట్లాడతారు కదా. చూడండి, మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఏ ప్రభుత్వ సంస్థ కూడా, అంటే పోలీస్ కానీ, ఈడీ, ఐటీ లేదా ట్రై కానీ, డబ్బులు అడగడానికి గానీ, వెరిఫికేషన్ కోసం గానీ నేరుగా ఫోన్ చేయరు, వాట్సాప్ మెసేజ్ పెట్టరు. ఇది చాలా ముఖ్యం. అవును. అలాగే ఓటీపీ, పిన్ నెంబర్, పాస్వర్డ్లు ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరితోనూ పంచుకోకూడదు. ఎవరో అడిగారని తెలియని వాళ్ల కాల్స్ మన కాల్తో కలపడం, మర్జ్ చేయడం గానీ, స్క్రీన్ షేర్ చేయడం లాంటివి అస్సలు చేయకూడదు. సరే, ఒకవేళ పొరపాటున మోసపోయామని అనుమానం వస్తే వెంటనే ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? మంచి ప్రశ్న. కంగారు పడకుండా వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ఉంది కదా, cybercrime.gov.in, అందులో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 అనే హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేయాలి. 1930. ఓకే. బ్యాంకింగ్ మోసాలకైతే ఆర్బీఐ వారి సచేత్ పోర్టల్ ఉంది. అలాగే అనుమానాస్పద కాల్స్, మెసేజ్ల గురించి టెలికాం శాఖ వారి సంచార్ సాథి పోర్టల్లో చక్షు అనే విభాగంలో రిపోర్ట్ చేయొచ్చు. ఎన్పీసీఐ కంప్లైంట్ సిస్టమ్ కూడా ఉంది. హోంశాఖ వారి సైబర్ దోస్ ట్విట్టర్ హ్యాండిల్ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటుంది. అంటే ఫిర్యాదు చేయడానికి చాలా మార్గాలున్నాయి. మరి బ్యాంకుల వైపు నుంచి, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బ్యాంకులు ఇప్పుడు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ తప్పనిసరిగా వాడుతున్నాయి. మ్యూల్ ఖాతాలపై నిఘా పెంచాయి. సిమ్ కార్డ్ మార్పిడి ద్వారా జరిగే మోసాలను ఆపడానికి టెలికాం కంపెనీలతో కలిసి పనిచేస్తున్నాయి. ఓకే. అలాగే CERTIN, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, I4C, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు కొత్త రకం మోసాల గురించి, ర్యాన్సమ్వేర్ దాడుల గురించి హెచ్చరికలిస్తూనే ఉంటాయి. వాటిని ఫాలో అవడం మంచిది. సైబర్ ఇన్సూరెన్స్ గురించి కూడా వింటున్నాం. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది? అది కూడా మంచి ఆలోచనే. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా దీన్ని ప్రోత్సహిస్తోంది.
అంటే ఒకవేళ నష్టం జరిగితే కొంత రక్షణ ఉంటుంది. పరిశీలించవచ్చు. ఈ మధ్య డిజికవచ్, షీల్డప్ అని ఆర్బీఐ వారి బివేర్ బిఫోర్ యూ షేర్ అని కొన్ని అవగాహన కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి కదా. అవును, ఖచ్చితంగా. వాటి ద్వారా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా టెక్నాలజీతో అంతగా పరిచయం లేని పెద్దవాళ్లకి, లేదా ఆశ, భయం లాంటివి చూపిస్తే తేలిగ్గా లొంగిపోయే వాళ్లకి ఈ విషయాలు చెప్పడం చాలా ముఖ్యం. అంటే మొత్తంగా చూస్తే మనం గుర్తుంచుకోవాల్సినవి: ఓటీపీలు, పిన్లు ఎవరికీ ఇవ్వద్దు, తెలియని వాళ్లు అడిగారని కాల్స్ కలపొద్దు, కరెక్ట్. ఎవరైనా అధికారిని అని చెప్తే వెంటనే నమ్మేకుండా వేరే మార్గాల్లో అధికారిక వెబ్సైట్లు లేదా నంబర్ల ద్వారా వాళ్ల గుర్తింపును చెక్ చేసుకోవాలి. అవును, స్వతంత్రంగా వెరిఫై చేసుకోవాలి. మన బ్యాంక్ లావాదేవీలను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే 1930కి గాని cybercrime.gov.inలో గాని రిపోర్ట్ చెయ్యాలి. అలాగే ఆర్బీఐ, సాచేత్, ఎన్పీసీఐ పోర్టల్స్ కూడా ఉన్నాయి. సిఈఆర్టీ, I4C ఇచ్చే సలహాలు గమనిస్తూ ఆ సమాచారాన్ని ఇంట్లో వాళ్లతో, స్నేహితులతో పంచుకోవాలి. అవసరమైతే సైబర్ ఇన్సూరెన్స్ గురించి ఆలోచించాలి. సరిగ్గా చెప్పారు. ఈ సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు కనిపెడుతూనే ఉంటారు. కాబట్టి మనం కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలి, సరైన సమాచారం తెలుసుకుంటూ ఉండాలి, అధికారిక మార్గాలనే నమ్మాలి. నిజమే. ముగింపుగా ఒక్క విషయం: ఈ డిజిటల్ ప్రపంచంలో నమ్మకాన్ని ఎంత సులభంగా ఆసరాగా తీసుకుని మోసం చేస్తున్నారో చూస్తున్నాం. కొన్నిసార్లు దాని పర్యవసనాలు ప్రాణాల మీదకొస్తున్నాయి. బహుశా మన డిజిటల్ భద్రత విషయంలో, మన జాగ్రత్తల విషయంలో మనం మరింత కఠినంగా ఉండాలేమో అనిపిస్తుంది.